ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ మోడల్స్ మీకు షేర్ చేస్తున్నాము. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేశాము. నార్మల్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే ఆల్ ఓవర్ వర్క్ కానీ సింపుల్ వర్క్ కానీ హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇలా మొత్తం వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వస్తుంది. కొంచెం స్టైలిష్ లుక్గా ఫేర్వెల్ పార్టీస్కి, మెహందీస్కి ఇలాంటి బ్లౌజెస్ ట్రై చేయొచ్చు. బ్యాక్ పార్ట్ డిజైన్ ఇలా డ్రాప్ షేప్ లాగా వచ్చి హెమ్మింగ్ వస్తుంది. టజల్ కూడా 2 లేయర్స్ ఇచ్చేసి కుచ్చు అనేది ఇచ్చేసాము. మనం వర్క్లో ఏ కలర్స్ అయితే యూజ్ చేసామో ఈ బ్లౌజ్లో సేమ్ అది టజల్స్కి యూజ్ చేసాము. ఫ్రంట్ పార్ట్లో ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి, చెల్లా ఫ్లవర్స్ వస్తాయి. బేబీ పింక్ కలర్, డార్క్ ఆరెంజ్ అండ్ డార్క్ పింక్తో 2 షేడ్స్ కలిపి సింగిల్ చెల్లా ఫ్లవర్, సెల్ఫ్ కలర్తో ఉన్న చెల్లా ఫ్లవర్ ఇలాగా మొత్తం ఇలా థ్రెడ్ వర్క్తోనే వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో హ్యాంగింగ్ మోడల్ ఇలాగ వస్తుంది. కట్ బీడ్స్ అండ్ వైట్ పర్ల్స్తో ఇలా ఇచ్చేసాము. ఇంకా ప్రిన్స్ కట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఆల్ ఓవర్ సిల్వర్ కలర్ బీడ్తో నాట్స్ అనేది ఇచ్చేసాము. మొత్తం ఫిల్అప్ చేసేసాము. హ్యాండ్స్కి కూడా షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు ఆల్ ఓవర్ నాట్స్ వస్తాయి బీడ్తో. ఇంకా కింద పార్ట్లో ఇలా హ్యాంగింగ్ బీడ్స్ వస్తాయి వైట్ కలర్ పర్ల్స్ అండ్ కట్ బీడ్స్తో. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బేబీ పింక్, ఆరెంజ్, పింక్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసాం కదా. హ్యాండ్కి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది లీఫ్ పార్ట్లో ఎక్స్ట్రాగా యాడ్ అయ్యిద్ది. ఇలా హ్యాంగింగ్ బీడ్స్ వస్తాయి కదా. ఈ డిజైన్ ఎందుకంటే వాష్ చేసిన తర్వాత మీకు షేడ్ చేస్తున్నాము. ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్తో చూపిస్తున్నాం కదా. ఇది నార్మల్గా పైకి ఉంటుంది. మగ్గం వర్క్కి చేయించుకునేటప్పుడు ఎక్కువ రేట్స్ పెట్టి బ్రైడల్కి, శారీస్కి మనం టజల్స్ వేయిస్తాం కదా, సేమ్ అలా టజలే ఇది ఇక్కడ వేసామన్నమాట. గ్రీన్ కలర్ థ్రెడ్తో వచ్చేసిద్ది కింద. ఇది అయితే ఐరన్ చేస్తే నార్మల్ అవుతుందండి. సో ఇలాంటి బ్లౌజెస్ అనేవి వాష్ చేస్తే ఎలా అవుతాయో మీకు షేర్ చేస్తున్నాము. థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ అయితే ఏం కావు. ఇక్కడ చెల్లా ఫ్లవర్స్ అవేం డిస్టర్బ్ అవ్వలేదు చూడండి. జస్ట్ మనం టజల్ మోడల్లో వేసిన ఫ్లవర్ మాత్రమే డిస్టర్బ్ అయింది. సో ఇవి డ్రై క్లీనింగ్కి అయితే ఇవ్వాలి బ్లౌజెస్. నార్మల్గా అయితే ఇలా ఉంటుంది. ఐరన్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది. సో మీకు షేర్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాము. సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇలాంటి వర్క్స్ కూడా బాగుంటాయి, మంచి యూనిక్గా కూడా కనిపిస్తారు. బ్యాక్ లేకుండా ఫ్రంట్ హ్యాండ్స్కి మాత్రమే ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సో ఇది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పై డిజైన్ చేశాం కదా. వాష్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలాగా బీడ్కి మధ్యలో ఎలా అయిందో చూడండి, పోగు పట్టినట్టు అలా వచ్చేసింది. సో ఇలాంటివి నార్మల్గా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేయించుకునేటప్పుడు జస్ట్ థ్రెడ్ వర్క్స్తో ఉన్నవి మాత్రమే ప్రిఫర్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా బడ్జెట్ రేంజ్లో వస్తుంది. 250, 350, 150 ఇలా ఏరియాని బట్టి ఛార్జ్ చేస్తున్నారు ఈ వర్క్. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ మోడల్ అయిపోయింది. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. సో ఇది పట్టు శారీనే. సో ఇది పింక్ అండ్ వంగపూ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాము బ్లౌజ్కి. దీనికి మగ్గం వర్క్ కూడా దానిపైన చేసాము. జస్ట్ ఇలా పౌటి చెంగులో బుటీస్ లాగా వచ్చి హాఫ్ మోడల్లో వచ్చింది కదా, సేమ్ కొంచెం అలా వచ్చేలాగా వైట్ కలర్ పర్ల్స్తో హైలైట్ అయ్యేలాగా డిజైన్ అనేది ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. 2 లేయర్స్ అనేది కుందన్స్ ఇచ్చేసి అవుట్లైన్ జరదోసి స్ప్రింగ్ అనేది ఇచ్చేసాము. కుందన్స్ కూడా శారీ కలర్ తీసుకున్నాము. ఇలా మొత్తం పర్ల్ వర్క్ 2 లేయర్స్ డిజైన్ వస్తుంది. ఆల్ ఓవర్ బుటీస్ కూడా చిన్నది పెద్దది ఇలా 2 కాంబినేషన్స్ కలిపి వస్తుంది. చాలా బాగుంటుంది ఈ వర్క్, సింపుల్గా ముత్యాలు వచ్చినట్టు. బ్యాక్ పార్ట్లో డిజైన్ ఎలా వచ్చిందో హ్యాండ్కి బోర్డర్ అదే తీసుకొని ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి. ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ లెంత్ అనేది వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ డిజైన్, 1 సైడ్ పైపింగ్ వస్తుంది. సో ఇది పిక్స్ అనేవి. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ హాఫ్ పట్టు. సెకండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసాము. ఇది కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది. ఫైనల్ బ్లౌజ్ డిజైన్ చూడండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేసాము. ఇలా మొత్తం చెమ్కీ వర్క్ వస్తుంది. ఇక్కడ థ్రెడ్ వర్క్స్, మొత్తం చైన్ వర్క్స్ అనేది వస్తాయి. శారీలో బోర్డర్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ అలా వచ్చేలాగా బంచెస్ అనేవి తీసుకున్నాము. ఇక్కడ షేడ్స్ 2 షేడ్స్ వచ్చాయి కదా, సేమ్ అలా వచ్చేలాగా అయితే ట్రేస్ పేపర్ మీద తీసుకొని ఇంక ఇలా డిజైన్ అయితే చేసేసాము. హ్యాండ్కి సైడ్కి 2 ఇంచెస్ వరకు వర్క్ అనేది ఏం వేయలేదు. బడ్జెట్ కొంచెం తగ్గించాలనుకుంటే ఇలా సైడ్ వర్క్ అనేది తగ్గించవచ్చు. మనం హ్యాండ్ కింద వరకు వర్క్ అనేది కనిపించేది కాబట్టి కొంచెం ఇలా చేసుకోవచ్చు. బోర్డర్లో ఇలా పైపింగ్ అనేది ఇచ్చేసాము గ్రీన్ కలర్ హ్యాండ్కి.
శారీలో ఉన్న డీటెయిలింగ్ చూడండి ఒకసారి. ఇలా ఎలా అయితే ఉందో సేమ్ ఆ ప్యాటర్న్ వచ్చేలాగా బ్యాక్ నెక్ లైన్లో డిజైన్ ఇచ్చాము. తీగకి అటు ఇటు 2 చెమ్కీలు ఇలా వచ్చేలాగా గ్రీన్, గోల్డ్, పింక్ కలర్ చెమ్కీస్ యూజ్ చేసాము. ఆల్ ఓవర్ బుటీస్ గ్రీన్ కలర్తో ఇచ్చేసాము. బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే ఇది. ఫ్రంట్ నెక్ కూడా జస్ట్ బ్యాక్ నెక్లో వచ్చిన డిజైన్ సింగిల్ లైన్ ఇలా వస్తుంది రైట్ సైడ్కి. లెఫ్ట్ సైడ్ శారీ ఉంటుంది కాబట్టి ఇలా పైపింగ్ ఇచ్చేసాము. ఒకసారి పిక్స్ అనేది చూసేయండి. సో మేము కస్టమైజేషన్ కూడా చేస్తామండి. సో మీకు తగ్గట్టు మీకు ఉన్న బడ్జెట్ రేంజ్ని బట్టి మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ త్రూ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది తీసుకుంటాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.